మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర ఏం మాట్లాడారు చూద్దాం. సో దీంతో వారిద్దరి మధ్య వారిద్దరెవరో మనకి ఇప్పటికే అర్థమైంది. సో వాళ్ళిద్దరూ ఎంపీలు బీజేపీ పార్టీకి సంబంధించి ఒకరు కరీంనగర్ ఎంపీ కాగా మరొకరు మాత్రం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. సో బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై స్పెషల్ డిబేట్. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు న్యాయవాది వెంకటరెడ్డి గారు. సో ముందుగా ఈటల రాజేందర్ ఏం మాట్లాడారు, సో దాంట్లో ఆ బయట ఒకసారి చూద్దాం, తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. భారతీయ జనతా పార్టీకి అడ్డ ఇది, ఇవాళ అడ్డ ఇది. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని, నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీని. నేను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రచారం జరిగితే నరేంద్ర మోడీ గారే స్వయంగా వచ్చి నా ఎలక్షన్ ప్రచారం చేసే విషయం మీకు తెలుసు. అడ్డ ఇది, ఇది పార్టీకి ఊపిరి పోసే అడ్డ, నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డ, రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి, వాడిని కానీ బీ కేర్ఫుల్ కొడతా, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుకు, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు. షామీరిపేట. ఇక మరొకసారి బండి ఏం మాట్లాడారు, దానికి కౌంటర్గా ఈటలు మాట్లాడారా, ఆ బయట కూడా ఒకసారి చూద్దాం. పీసీఆర్ ప్లీజ్ పే. లేదు, దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఇక్కడి నుంచి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారు వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా చేయండు? ఈయనకి ఎందుకు ఇస్తున్న నిధులు? వీళ్ళకి ఎందుకు ఇస్తున్నా? వీళ్ళకి ఎందుకు ఇస్తున్న నిధులు? అసలు నాకు వర్గాలు తెలియదు. ఇక్కడ నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంత యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న, నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ, మీరు నమ్మరు, ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు చూపెట్టారు. మీరు కరీంనగర్ పార్లమెంట్లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ఇక బీజేపీ పార్టీలో ఇద్దరు ఎంపీల మధ్య ఒకరు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్. సో వీళ్ళిద్దరు కూడా గత కొంతకాలంగా అధ్యక్ష స్థానం కోసం పోటీ పడే సంగతి మనకు తెలిసిందే. ఈ అంశంలో వీరిద్దరు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ పార్టీ అధ్యక్ష స్థానం కోసం ఇద్దరు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. సో దీంట్లో హుజరాబాద్ వెళ్ళిన క్రమంలో 2002 నుంచి 2023 వరకు నేను అక్కడే ఉన్నాను, ఇది నా అడ్డ అని చెప్పి ఈటల రాజేందర్ మాట్లాడడం కావచ్చు. సో బండి సంజయ్ మాట్లాడిన తర్వాత, హుజరాబాద్లో మాట్లాడిన తర్వాత మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం అయితే మొదలైంది. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. ముందుగా వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, ఎలా చూస్తారు? ఇప్పటికే ఒక బీసీ అధ్యక్షుని నియమించాలి, కానీ మీరు ఓసీని అధ్యక్షునిగా నియమించుకున్నారు. పార్టీలో ఎవరైతే పోటీ పడ్డారో వాళ్ళని కాదని సరే 5-6 పోటీ పడిన నేపథ్యంలో సీనియర్ నాయకుడైన రామచంద్రరావుకు మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి కేటాయించిన తర్వాత అధిష్టానం తీసుకున్న నిర్ణయం. సో దీంట్లో అధ్యక్ష స్థానం కోసం పోటీ పడ్డ ఈటల రాజేందర్ కావచ్చు, తర్వాత బండి సంజయ్, వీళ్ళిద్దరి మధ్య కొంతకాలంగా అంతర్గతంగా యుద్ధం కొనసాగుతోందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ ఇద్దరి కామెంట్స్ను
ఎట్లా చూస్తాం బీజేపీ పార్టీ మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన సమయంలో ఈ నాయకత్వ పోరును ఎట్లా తీసుకుంటారు, పార్టీలో ఏం చర్చ జరుగుతుంది చెప్పండి సార్. యా, శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి కోటేశ్వరరావు గారికి నమస్కారం. ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి తెలుసు, భారతీయ జనతా పార్టీ ఇది ఒక రాష్ట్రమే కాదు, 28 రాష్ట్రాల్లో ఎవరికి ఏ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనేది వారు తీసుకున్న నిర్ణయం బట్టి ఉంటుంది. ఇక్కడ కొట్లాడితేనో లేకపోతే 10 మంది ఉంటేనో 10 మందిలో అందరికి వస్తుందని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఎవరికి ఇస్తే రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాల్లో గెలుస్తుందో వాళ్ళు నిర్ణయిస్తారు. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఈరోజు చర్చ ఏంటంటే ఇద్దరు ఎంపీల మధ్యలో చర్చ అని చెప్పాలి. అన్ని పార్టీల్లో ఉంటాయి ఇట్లాంటి లుక్కలు కానీ, ఇట్లాంటి డిఫరెన్సెస్ కానీ, రకరకాల ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా ఆ కోఆర్డినేషన్ కానీ అన్ని పార్టీల్లో ఉంటాయి. భారతీయ జనతా పార్టీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీలు లేవా, బీఆర్ఎస్ పార్టీలు లేవా, ఏ పార్టీలు చూసుకున్నా ఆ పార్టీలలో అన్ని పార్టీలు ఉన్నాయి. ఈరోజు అధ్యక్ష బాధ్యతలు ఒకరికి ఇచ్చిరని చెప్పి వాళ్ళ మధ్యలో ఏదో ఉందని చెప్పి అనుకుంటే తప్పది. డెఫినెట్ గా ఆ ఇద్దరు ఎంపీలు కూడా మా సభ్యులు, భారతీయ జనతా పార్టీ సభ్యులు, మొత్తం తెలంగాణలో ఉన్న వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ. వెంకటరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుని విషయంలో మరి ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, దాంట్లో కాదనే ప్రసక్తి ఏం లేదు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. సో ఆ సమయంలో ఇద్దరు ఎంపీలు, అంటే ఇద్దరు ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఒకవైపు రాష్ట్రంలో మరి బీసీలకు 42% రిజర్వేషన్ మేము ఇస్తున్నామని కాంగ్రెస్ చెప్తోంది, దాంట్లో మరి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎంపీల మధ్య ఏదైతే సోషల్ మీడియాలో ఇప్పటికీ వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని ప్రచారం జరుగుతుంది. సో దీన్ని ఎట్లా బీజేపీ పార్టీ అధిగమిస్తుంది చెప్పండి. భారతీయ జనతా పార్టీ అనేది ఒక తేనె పట్టు లాంటిది, ఒక తేనె పట్టు లాంటిది, తేనె తీగల పట్టు ఉంటుంది కదా, ఆ పట్టు లాంటిది. ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీలో చేరిన సభ్యులందరూ కూడా ఆ తేనె పట్టు ఎక్కడ ఉందో అక్కడ పట్టుకొని ఉంటారు. డెఫినెట్ గా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పోయే అవకాశం లేవు. ఈరోజు ఒక ఎంపీనా లేకపోతే ఇంకో ఎంపీనా, ఇంకో ఎమ్మెల్యేనా, ఇంకో ఎమ్మెల్యే ఎవరైనా కూడా డెఫినెట్ గా తేనె పట్టు లాంటి మరి భారతీయ జనతా పార్టీలో అందరూ కూడా ఈక్వల్గా ఉంటారు. ఏ డిఫరెన్స్ ఉంటాయి, ఎక్కడో చిన్న డిఫరెన్స్ ఉంటే డెఫినెట్ గా అన్ని కూడా రిజాల్వ్ చేసుకుంటారు. ఇప్పుడు కాకపోతే రేపు అవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి అవుతుంది. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా అది పరిష్కారం చేస్తుంది. కానీ ఇదంతా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల దాన్ని కొంత హైప్ చేసి భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి, భారతీయ జనతా పార్టీని బురద చల్లడానికి చేస్తున్న మిగతా పార్టీలు వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఎంపీల మధ్యలో లేవు. వెంకటరెడ్డి గారు ఇప్పటికే అంటే ఒక కెపాసిటీ, ఒక కేపబుల్ పర్సన్ కాదని రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్ష పదవిలో రామచంద్రరావును కూర్చోబెట్టారు. ఆయన డమ్మీ అధ్యక్షుడని కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కూడా వాదిస్తున్న తరుణంలో సరే ఆయన అధ్యక్ష నియామకం అయిపోయింది. సో మా దాంట్లో అధిష్టానం నేను దాన్ని కాదనట్లేదు. కానీ ఈటల రాజేందర్ అంటే మొన్న బండి సంజయ్ హుజరాబాద్లో పోయి అక్కడ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో నాకు ఈ నియోజకవర్గం నుంచి ఓట్లు వేయకుండా కొందరు అడ్డుకున్నారని చేసిన కామెంట్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఈరోజు మరి నా పైన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, ఎవరండా చూసుకుంటున్నారు, బిడ్డ తేల్చుకుందాం, నువ్వో నేను 2002 నుంచి నేను 2023 వరకు నేను హుజరాబాదులు నా గడ్డ అని చెప్తూ మరి పరోక్షంగా సంజయ్ని కామెంట్ చేసినట్టు, సంజయ్ని టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది కదా, దీని పట్ల ఏం చెప్తారు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఎవరిని కామెంట్ చేశారు, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది ఆడ క్లారిటీ ఏం లేదు కదా. బండి సంజయ్ అని పేరు ఏమైనా చెప్పారా? చెప్పలే కదా ఎక్కడ కూడా. సరే ఎవరు